ఈ రోజున చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవ్యం అంటే, క్రైస్తవుడు అంటే, దేవునితో గడపడం అంటే శ్రమలు ఉండవు, రోగాలు ఉండవు, కష్టాలు ఉండవు అని అనుకుంటారు. కానీ కష్టాలు అనుభవించిన వాడే క్రైస్తవుడు, కష్టాల్లో నడిచేవాడే క్రైస్తవుడు. ఆ కష్టాలలోనంట దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడో తెలుసా? ఆయన ఇదిగో ఎప్పుడైతే నువ్వు బలహీనుడువో అప్పుడే నేను బలవంతుడిగా మారుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ పడాలి. శ్రమ పడకపోతే మనం క్రైస్తవులం కాదు. అందుకే భక్తుడు అంటాడు, 1 పేతురు 4వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సు ఆయుధంగా ధరించుకోండి. ఇది ఒక ఆయుధం మనం బ్రతకడానికి. శ్రమలు ఒక ఆయుధం. ఈరోజు మన జీవితంలో మనం బ్రతకడానికి కొన్ని ఆయుధాలు కావాలి. ఈరోజు పేతురు భక్తుడు అన్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. నా శ్రమలలో పాలుందుటయే దర్శనమాయనే. ఆయన శ్రమలలో మనం పాలు పొందాలి. ఆయన శ్రమలలో మనం పాలు పొందకుండా మనం సంతోషంగా ఆనందంగా గడిపితే ఎట్లా? అలా ఉంటే ఆయుధం దేనికి? శత్రువులను పోరాడడానికి. ఆయుధం దేనికి? సర్పం వచ్చినప్పుడు ఆ సర్పాన్ని హతమార్చడానికి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం ఇది. ఈ రోగం ఉందని బాధపడద్దు, ఈ శ్రమ ఉందని బాధపడద్దు, ఈ కష్టాలు చేయని బాధపడద్దు. క్రీస్తుతో కూడా నువ్వు శ్రమ అనుభవిస్తున్నావని సంతోషపడు. ఆయన శ్రమలలో కూడా నేను పాలు పొందాను అని ఆనందపడాలి. ఈ శ్రమలు నిన్ను చంపడానికి కాదు, ఈ కష్టాలు నిన్ను కృంగదీయడానికి కాదు. ఈ శ్రమల్లో నువ్వు పుటము వేయబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో ఉన్నా, దేవుని సంఘంలో ఉన్నా, దేవునికి సహకరిస్తున్నా, పరిచర్యలో ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, అయినా కానీ ఈ కష్టాలు ఏంటంటే నా దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం. ఈ ఆయుధాన్ని నువ్వు చేత పట్టుకోవాలి. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేకయుండము. పాపం జోలికి ఇక పోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఈ రోగం పోయేది కాదు, ఈ కష్టం పోయేది కాదు, ఇక బ్రతికినంతకాలం ఇక సరదాలతో సంతోషాలతో బ్రతికేద్దామని తిరిగేవారు లేరా? ఈరోజు ఎవడికో ఒక రోగం వచ్చింది, కుదరని రోగం. ఈ రోగం ఇక పోయేది కాదులే, ఈ కష్టం ఇక పోయేది కాదులే అని నువ్వు పాపం చేయమాక దేవుని దగ్గరికి రా. ఇది ఒక ఆయుధంగా నా దేవుడు మారుస్తాడు ఈ రోగాన్ని. ఈరోజు ఈ శ్రమలకు పోయే కాదులే, ఈ కష్టాలకు పోయే కాదులే, ఈ బ్రతికినంతకాలం ఇదే నిందలు, ఇదే శ్రమలు, ఇదే కష్టాలు. ఈ రోగానికి మందు లేదంట, ఈ రోగానికి విరుగుడు లేదంట, దీనికి ఎటువంటి ఎవ్వరు ఏ డాక్టర్ వల్ల కాదంట అని నువ్వు లోకంలోకి వెళ్ళి పాపం చేయమాక దేవుని దగ్గరికి రా. నీ రోగం ఒక ఆయుధంగా ఉంటుంది నీకు. క్రీస్తుతో కూడా శ్రమ పడ్డాను అనుకుని భక్తుడు అంటాడు, అయ్యా ఎందుకు ఈ రోగం అంటే ఇది ఒక ముళ్ళు, ఇది నీకు హాని చేయదు. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అప్పుడు నేను నిన్ను బలపరుస్తాను. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత 2000 ఆయన పడిన అవమానం నిందకంటే ఈ గొప్పదా? ఎవరైనా నేను చెంప మీద కొట్టారో లేదో తెలియదు కానీ ఆయన్ని చెంప మీద కొట్టారు. ఎవరైనా నేను పిడుగుతులు గుద్దారో లేదో తెలియదు కానీ ఆయన్ని పిడుగుతులు గుద్దారు. ఎవరైనా నేను కొరడాలతో కొట్టారో లేదో తెలియదు కానీ ఆయన కొరడాలతో కొట్టారు. మనకు వచ్చింది ఏంటి అంటే జ్వరం,
మనకొచ్చింది ఏంటంటే దగ్గు. దీనికే నువ్వు కృంగిపోతే యేసయ్య నీ కొరకు పడిందేంటి? అందుకే భక్తుడు అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. మనం దేవునికి మాదిరిగా బ్రతకాలి. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు ఆ మాట అనగలిగాడు? యేసు శ్రమపడ్డాడు, పౌలు గారు శ్రమపడ్డాడు. యేసయ్య నిందను అనుభవించాడు, పౌలు గారు నిందను అనుభవించాడు. మరి ఆయనకు మాదిరిగా మనం బ్రతకాలంటే ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆయన పోలి మనం నడుచుకోవాలంటే ఆయన శ్రమల్లో కూడా మనం పాలిభాగస్తులు అవ్వాలిగా.